హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. రీతు చౌదరి ఏం చేస్తుంది? చాలా మంది అడుగుతున్నారు, అన్న రీతు చౌదరి గారు ఏం చేస్తున్నారు? ఇన్‌స్టాలో అప్డేట్లు లేవు, కొంచెం మీకు తెలిస్తే చెప్పండి అన్నారు. మనకు తెలిసినంత వరకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా క్లాప్స్ అయితే కొట్టాలన్నమాట. ఎందుకంటున్నానంటే జనరల్‌గా బిగ్ బాస్‌కెళ్ళేటప్పుడు కొంతమంది బిగ్ బాస్‌కెళ్ళి లోపల కొంచెం నెగెటివ్ అయ్యి బయటకొస్తారు. దాన్ని వాళ్ళు ఓవర్‌కమ్ చేసుకుంటారు, ఓకే. బట్ ఈ అమ్మాయి బిగ్ బాస్‌కెళ్ళే ముందు గూడా అమ్మాయి మీద చాలా వరకు చాలా నెగెటివ్ వచ్చింది. రీతు చౌదరి చెప్పకుండా, అంటే ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందని వాళ్ళ హస్బెండ్ బయటకొచ్చి కొన్ని నిజాలు చెప్పడం అలాంటివయ్యాయి. బట్ ఆ అమ్మాయి బిగ్ బాస్‌లో ఉంటుండగా కూడా ఆ అమ్మాయి మీద చాలా వరకు నెగెటివ్ జరిగాయి. ధర్మ మహేష్ అనే ఒక హీరోతో స అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ గూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి. నేను అనుకున్నా బిగ్ బాస్‌లో ఉంది కదా అమ్మాయి, బయటకొచ్చాక ఎలా తీసుకుంటది ఇది? అంటే ఇంత పెద్ద నెగెటివ్‌ని ఎలా తీసుకుంటదని నేనైతే చాలా వరకు అనుకున్నా. బట్ ఆ అమ్మాయి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వచ్చిన తర్వాత దాన్ని తీసుకునే పాజిటివ్‌నెస్ ఉంది చూడండి. సూపర్ అంటే సూపర్. అంటే డౌన్ టు ఎర్త్ ఎదిగే వాళ్ళకి ఎలాంటి నెగెటివ్స్ వచ్చినా ఎంత బాగా హ్యాండిల్ చేయగలరని మాత్రం నాకైతే అర్థమైంది. నిజంగా రీతు చౌదరికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇంత నెగెటివ్ వచ్చింది. ఇంత తర్వాత చిన్న నెగెటివ్ వస్తేనే సోషల్ మీడియాలో చేసుకొని ఏదో చేసేస్తుంటారు చాలా మంది. బట్ అలా కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ తన కెరియర్‌ని మళ్ళీ అలాగా బిల్డ్ చేసుకుంటూ వస్తుందనమాట. సో రీతు చౌదరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ముందు ఆ రీతు చౌదరి గురించి చిన్న పాయింట్స్ అయితే చెప్పుకుందాం. రీతు చౌదరి అయితే స్టార్టింగ్ ఒక యాంకర్‌గా అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. చిన్న టీవీ జెమినీ టీవీలో ఏందో చిన్న యాంకర్‌గా అయితే ఎంట్రీ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ అమ్మాయి సీరియల్ చేశారనమాట. చాలా సీరియల్ చేశారు. అంటే 3 డేస్ క్యారెక్టర్, 4 డేస్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్‌లు చాలా చేశారు. అంటే ఒక 2 మంత్స్ క్యారెక్టర్ అని చెప్పి కూడా 3 డేస్ చేసి ఇంకా మాకు సెట్ అవ్వట్లేదు, అవసరం లేదు అని చెప్పేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకోటేంటంటే కొన్ని సీరియల్స్‌కి ఆఫర్ ఇచ్చి, ఆ సీరియల్‌లో ఆ అమ్మాయి చేస్తున్న తర్వాత గూడా వాళ్ళతో కొంచెం గొడవలొచ్చి, సీరియల్ నుండి బయటకొచ్చే సీరియల్స్ గూడా కొన్నున్నాయి. అంటే అప్పటి నుండే ఆ అమ్మాయి లైఫ్‌లో స్టార్ట్ అయిపోయిందనమాట ఇలా నెగెటివ్ అనేది. అలాంటి నెగెటివ్‌ని మొత్తం అందరిని దాటుకుంటూ వచ్చిందమ్మాయి. అలాంటి టైంలో 'ఇంటి గుట్టు' అనే ఒక సీరియల్ అనమాట. ఆ సీరియల్‌తో అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ సంపంగి అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా ఎలివేట్ చేసుకుండ్రు. ఎంత బాగా అంటే ఆ అమ్మాయి లైఫ్ మొత్తంలో ఆ సీరియల్ చాలా ప్లస్ పాయింట్ అయింది ఆ అమ్మాయికి. అక్కడి నుండి కదా రీతు చౌదరి స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత ఆ అమ్మాయి ఇంకా టీవీ షోల్లో 'జబర్దస్త్‌లో' అమ్మాయి అంటే జనరల్‌గా 'జబర్దస్త్‌లో' అప్పుడు చూసుకుంటే లేడీ గెటప్‌లో ఏసేసేవాళ్ళు. అండ్ అమ్మాయిని పెట్టినది అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఏదో జస్ట్ పెట్టాం కదా! ఏదో ఒక రోల్ కోసం తిప్పుదాం అన్నట్టుంది. ఈ అమ్మాయి మీదే క్యారెక్టర్‌లన్నీ నడిపించే ఎపిసోడ్‌లు కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్‌లో అయితే ఆ అమ్మాయి అసలు బీభత్సంగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసిందన్నమాట. దాని తర్వాత చాలా షోల్లో తనని పిలిచారు. అంటే కొంచెం గ్లామర్‌గా ఉంటుంది కాబట్టి గ్లామర్ కోసం కొంచెం వాడుకోవాలి. ఎందుకంటే షోలు అనేటప్పుడు కొంచెం గ్లామర్ ఉండాలి. సీరియల్‌లో వచ్చే వాళ్ళని కొంచెం గ్లామర్ షోస్ కోసం అలా వాడుతుంటారు. అలా చాలా షోలు వాడారు. దాని తర్వాత 'దావత్' అనే ఒక షో చేశారు ఆ అమ్మాయి. అది ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయిందనమాట. 'దావత్' షో. కొంచెం మంచిగా కొంచెం బోల్డ్‌గా అటు ఇటు అంతే సూపర్‌గా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. దాని తర్వాత అమ్మాయికి 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్‌ని వదులుకోలేదు అమ్మాయి. ఎందుకంటే 'బిగ్ బాస్' ఆఫర్ అనేది ఎన్ని షోలు చేసినా ఈ షో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ షో అని అందరికీ తెలుసు. 'బిగ్ బాస్‌లోకి' వచ్చింది అండ్ 'బిగ్ బాస్‌లోకి' ఎళ్ళింది. ఇంకా 'బిగ్ బాస్‌లో' ఎలా సర్వైవ్ అయింది, ఎలా తను గేమ్ ఆడిందని మీరు అందరూ చూసారు. దెన్ ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత రీతు చౌదరి ఏం చేస్తుందని చాలా మంది అడుగుతున్నారు. అండ్ 'బిగ్ బాస్' తర్వాత కాదు, ముందు గూడా అమ్మాయి సినిమాలు చేసిందనమాట. 2019లో అనుకుంటా. అప్పుడు ఒక 'మౌనమే ఇష్టం' అనే ఒక సినిమా ఏదో చేసిందనమాట. తనే లీడ్‌గా. తర్వాత 'ఉప్పెన' మూవీలో గూడా తను హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసింది. చాలా సినిమాలు చేసింది అమ్మాయి. ఇప్పుడు గూడా రీసెంట్‌గా వస్తున్న కొన్ని సినిమాల మీద అయితే సైన్ చేసి ఉన్నారు అమ్మాయి. తనేంటంటే నేను 'బిగ్ బాస్‌కెళ్ళొచ్చా, నేను ఫేమ్ అయిపోయా, నాకు పెద్ద పెద్ద హీరోయిన్ ఛాన్సెస్ వచ్చేస్తాయి అనే మాటలెప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే నిజంగా ఒక ఆర్టిస్ట్‌కి ఉండాల్సిన లక్షణాలవి. అలా అనుకునేటప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అవుద్దనమాట. అలా అనుకోకుండానే రీసెంట్‌గా వచ్చిన 'మేం కాపులం' అనే ఒక వెబ్ సీరీస్‌లో గూడా అమ్మాయి చేసింది. చిన్న క్యారెక్టర్‌గా చేసింది. మంచిగా చేసిందనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ కొన్ని ప్రాజెక్ట్‌లయితే పెద్ద ప్రాజెక్ట్‌లున్నాయి. తను అన్నిట్లికి సిగ్నేచర్ చేసి రెడీగా ఉన్నది. అండ్ ఇంకోటేంటంటే ఇన్ని చేస్తుండి కూడా సోషల్ మీడియాలో
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కావచ్చు, తనకంటూ ఒక గుర్తింపు ఉండొచ్చు. అండ్ ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు మీకంటూ ఒక అప్‌డేట్‌లు పెడుతూనే ఉంటారు. బట్ ఏం చేస్తున్నారో అప్‌డేట్‌లు పెట్టట్లేదు. బట్ మన 'డిమాండ్ పవన్' అండ్ 'రీతు' అనేది వీళ్ళిద్దరి బాండింగ్ ఎంత బాగుండేదో మనందరికీ తెలుసు. సో, అందరూ లవ్, లవ్ అన్నారు. బట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అమ్మాయి ఫ్రెండ్‌షిప్ అనే అన్నది. సో, అదే ఫ్రెండ్‌షిప్ మీద స్ట్రిక్ అయ్యి ఉంది. 'డిమాండ్ పవన్' తిను కలిపే ప్రమోషన్‌లు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిపే కొంచెం బయటికెళ్ళడం గాని, ఫ్రెండ్స్‌తో గాని, పార్టీలు గాని సరదాగా ఉంటున్నారు. అంటే ట్రూ ఫ్రెండ్‌షిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. సో, కొంతమందినైతే మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారు. బట్ నాకు తెలిసి 'రీతు చౌదరి' అయితే ప్యూర్ అండ్ జెన్యూన్ క్యారెక్టర్ అండి. నాకనిపించింది అండ్ పర్సనల్‌గా కూడా నేను మాట్లాడా కాబట్టి చాలా అమాయకంగా ఉంటది. సో, ఇప్పుడైతే ఫర్దర్‌గా తన ప్రాజెక్ట్‌లన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉన్నాయి. సో, మీ అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం తను ఏ క్యారెక్టర్ అయితే వదలట్లేదు. చిన్న చిన్న క్యారెక్టర్‌లు కూడా అంటే 1 డే, 2 డేస్ షూట్‌లున్నా ఓ మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే ఖచ్చితంగా చేస్తానని అంటుంది. సో, చాలా మంది డైరెక్టర్‌లు కూడా ఇంట్రెస్టెడ్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే డెడికేటెడ్‌గా ఉన్న అమ్మాయిని ఎవరైనా నో అని చెప్పరు. సో, అలాంటి అమ్మాయిని సో, మంచి మంచి క్యారెక్టర్‌లకే వాడతారనుకుంటాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు వదలదనమాట. సో, 'రీతు చౌదరి' అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని మూవీస్ చేస్తున్నారు. ప్రమోషన్‌లు చేసుకుంటున్నారు. సో, ఆ వెబ్ సీరీస్‌లైనా, మూవీలైనా ఏవి కూడా వదలకుండా చేసుకుంటున్నారు. మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే అప్‌డేట్‌లొస్తాయి. సో, ఇది 'రీతు చౌదరి' గురించయితే. థాంక్ యూ.